హలో అండి, నా పేరు డాక్టర్ వంశీ, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పెరుమల్ల హాస్పిటల్, నల్గొండ. నన్ను తరచుగా ఓపీడీలో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత జీర్ణాశయంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, అన్నం అరగడంలో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత మనం గాల్ బ్లాడర్ నుండి తీసేస్తాము. గాల్ బ్లాడర్ అనేది కేవలం ఒక స్టోరేజ్ మాత్రమే. పసరు అనేది ముఖ్యంగా లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది. మనం లివర్ ని ఏం చేయట్లేదు, జస్ట్ స్టోరేజ్ ని తీసేస్తున్నాము అంతే. గాల్ బ్లాడర్ సర్జరీస్ కి ముఖ్య కారణము గాల్ బ్లాడర్ లో రాళ్ళు రావడము. దీన్నే గాల్ స్టోన్స్ అని అంటారు. దానికి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు కూడా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటి యొక్క సైజ్ ఎంత? సర్జరీ అవసరం ఉంటుందా? ఉంటే ఏ విధమైన సర్జరీ చేయడము, కెమెరా ద్వారా లాప్రోస్కోప్ ద్వారా చేయడమా, ఓపెన్ మెథడ్ లో చేయడమా, ఇలాంటివి డిస్కస్ చేయడానికి జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, పెరుమల్ల హాస్పిటల్ కి సంప్రదించండి.